గత 26 ఏళ్లుగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఉన్నఫలంగా తరిమివేయటం సమంజసం కాదని టీటీడీ ఈవో శ్యామలారావు జోక్యం చేసుకుని వీరికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి మెట్టు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం టీటీడీ పరిపాలన భవనం ఎదుట శ్రీవారి మెట్టు వ్యాపారులు వారి కుటుంబాలతో సహా నిరసన దీక్షను చేపట్టారు. శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, దాడులు జరగకుండా చట్టబద్ధం చేయాలని కోరుతూ ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో వ్యాపారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి కందారపు మురళి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో పలుమార్లు వైసీపీ మద్దతుదారులమంటూ పలువురు రౌడీలు వీరిపై దాడులు చేశారని, రక్త గాయాలకు గురి చేశారని గుర్తు చేశారు. టీటీడీ యాజమాన్యం సాంకేతిక కారణాలు చూపి వ్యాపారులను అడ్డుకుంటోందని, ఇది సమంజసం కాదని కందారపు మురళి విమర్శించారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఒక జంతువు కనబడలేదని, ఒక్క ఘటన కూడా జరగలేదని, అయినప్పటికీ పులిని సాకుగా చూపి వ్యాపారులను నిషేధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. నూతన ఈవో శ్యామలారావు ఈ సమస్య వెనుకున్న న్యాయమైన కోరికలను ఆమోదించి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఆర్ లక్ష్మి, నగర కార్యదర్శి వేణుగోపాల్, బుజ్జి, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మిలు మద్దతుగా ప్రసంగించారు. ఈ నిరసన దీక్షకు చిట్టిబాబు అధ్యక్షత వహించగా కార్యదర్శి లోకనాథం, యూనియన్ నాయకులు యుగంధర్, చిరంజీవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో పేద వ్యాపారుల్ని వ్యాపారాలు చేయనీయకుండా టీటీడీ యాజమాన్యం తరిమేసింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు, మాకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఆ కుటుంబాలన్నీ కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని, నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. వాస్తవంగా అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో ఆ సాగు చూపించి వాళ్ళందరినీ తరిమేయడమేందో మాకు ఎవరికీ అర్థం కావడం లేదు. దాడి చేసిన ప్రాంతంలో ఉన్న అంగళ్ళతో పాటు కొత్త అంగళ్ళు ఇచ్చారు. ఫారెస్ట్ వాళ్ళు అయితే విపరీతంగా అంగళ్ళు అక్కడ పెంచేశారు. ఇక్కడేమో అంగళ్ళు పెంచుతావు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భక్తులకు తోడ్పడే వాళ్ళు అంతో ఇంతో అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా తోడ్పడేటువంటి మనుషులనేమో తరిమేస్తారా? ఇది ఏ రకమైనటువంటి న్యాయమో మాకు అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి కక్ష సాధింపులు ఉండవు అని చెప్పి పదే పదే ప్రకటన చేస్తారు. దానికి భిన్నంగా ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో కూడా వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు, వాళ్ళ ఆందోళనలో పాల్గొన్నారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా ప్రవర్తించడం మాకు అర్థం కావడం లేదు. ఇది సరైనటువంటిది కాదు. తక్షణం టీటీడీ ఈవో శ్యామలరావు గారు జోక్యం చేసుకొని వీరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. శ్రీవారి మెట్లులో చిరు వ్యాపారం చేసుకుంటూ 31 మంది మేము కుటుంబ సభ్యులు మేము జీవనం సాగిస్తున్నాము. అది తప్ప వేరే మాకు జీవనాధారం లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా నిరవధికంగా మేము వ్యాపారం చేసుకుంటూ మేము జీవనం సాగిస్తున్నాము. టీటీడీ అధికారులు చీటికి మాటికి మీరు ఎత్తేయండి అని చెప్పి, మీకు పర్మిషన్ లేదని చెప్పి మనల్ని తొలగించేసి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం మీద చాలాసార్లు మేము టీటీడీ అధికారులు మేము కలిసాము, కానీ ఇలాంటి రెస్పాన్సిబుల్గా లేదు. మామూలుగా అయితే 2019లో టీటీడీలో పాలక మండలిలో 31 మందికి లైసెన్స్లు ఇవ్వాలని చెప్పేసి అజెండా కూడా పెట్టారు. కానీ ఆ తర్వాత కరోనా వచ్చింది. 2 ఏళ్ళ తర్వాత మనం పక్కన పెట్టేశారు. కానీ మేము ఖచ్చితంగా అడుగుతున్నాం, తీరుస్తున్నాం అధికారులని, మాకు న్యాయం చేయండి, మాకు గుర్తించండి, మమ్మల్ని శ్రీవారి మెట్టు పైన మాకు వేరే జీవనాధారం లేదు, మేము కూడా ఇక్కడ లోకల్ స్థానికులు మేము చెప్పి మేము పదే విజ్ఞప్తి చేస్తున్నా కూడా టీటీడీ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. మాకు దయ ఉంచి 2019లో బోర్డులో పాస్ చేసిన ఆ జీవో ప్రకారం మమ్మల్ని గుర్తించండి. మా దేవస్థాన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మాకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని శ్రీవారి మెట్టు సంఘం కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లోకల్ ఎమ్మెల్యే గారిని కలిసాము, చాలాసార్లు కలిసాము, కానీ వారు ఏ రెస్పాన్స్ లేదు. కలిసి తిరిగి మాకు ఓపిక లేకుండా ఇంకా మేము నిరసన చేసి చేపడుతున్నాం.